2 days బ్యాక్ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినాం బ్రో. లారీ డ్రైవరు ఎర్రుంటే నా ప్రాణాలు పోయేది. వీడు మా దోస్తుగాడు, వీడు నాకు గుంజకుండా ఉంటే అయిపోయేది నా పని, అక్కడ కీలకతం అయిపోయేది, నేను చచ్చిపోయేటోని, ఏదో ఒకటి అయ్యేది. షాపుల మీదకి వచ్చింది. టర్నింగ్లా 60-70 స్పీడ్ ఎవడన్నా కొడతాడా బ్రో లారీకి? కంట్రోల్ కాలేదు, వీడు గుంజకపోతే నేను చచ్చిపోయేటోని. అక్కడ షాప్ వాళ్ళు కూడా వచ్చి చూసిళ్ళు. మీకు తెలియకుండా అందరూ మాట్లాడుతున్నారు కదా, చూడండి ఎన్నెన్ని గలీజ్ కామెంట్లు పెడుతున్నారు, ఎంతెంత మాట్లాడుతున్నారు. అదే మీ ఇంటి మీద కానీ మీ ఫాదర్ మీద కానీ ఇట్లా వస్తే మీరు అట్లనే మాట్లాడతారా? మీ పిల్లల మీద కానీ వస్తే మీరు అట్లనే మాట్లాడతారా? ఒకళ్ళు అంటారు ప్రాణం పోలేదు కదా అని. ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తారు? మా అమ్మ నాన్నకు నన్ను తీసుకొచ్చి ఇస్తారా మళ్ళా? ఏం చేస్తారు బ్రో అప్పుడు ప్రాణం పోయిన తర్వాత? బ్రో మేము లారీ డ్రైవర్లకి ఏమనట్లే, అందరు డ్రైవర్లు మంచోళ్ళే, కాకపోతే ఆటో డ్రైవర్ మరి, ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ మరి ఎందుకు బ్రో? డ్రైవర్లకి మీద మాకెందుకు కోపం ఉంటుంది బ్రో? వ్యూస్ కోసం ఎవడన్నా పెట్టుకుంటాడు అట్లాంటివన్నీ? నాది ఒక్క వీడియో అయినా ఉందా బ్రో యూట్యూబ్ లో? చూడండి. తెలియకుండా మాట్లాడకండి బ్రో, అడ్డమైన కామెంట్లు పెట్టకండి. ఏమేనంటే మాది లోకల్, ఏం చేసుకుంటారో చేసుకోండి అది దాన్ని చికాకు చేసిండు. మాది ఆ ఊరు కాదు, ఆపితే వెళ్ళిపోయిండు. ఆడోళ్ళకి తీసుకెళ్తే అక్కడ కంకులం కొనేటోళ్ళకి వాళ్ళ మీద కూడా వచ్చిండు. అదే దారుణం బ్రో. రోడ్డు మీద బండి ఎందుకు ఆపినాం అంటుండ్రు? రోడ్డు మీద బండి ఆపి కంకులు ఎవడన్నా ఉంటాడా? బండి నాకు వదిలేసి రోడ్డు మీద, రోడ్డు దించి షాప్ ముందు ఆపినాం బండి. షాప్ ముందు ఆపి కంకులు కొనుక్కుంటా అంటే వాడు వచ్చిండు నా మీదకి. నా ప్రాణం పోయేది ఉంటే మీరు అందరు జవాబు చెప్తారా? మాట్లాడుతున్నారు ఏందో మళ్ళీ అందరూ. ఏదో రీల్ చూస్తే మీకేమో వీళ్ళే తప్పు చేస్తుంటారు అట్లా అనిపిస్తుంది. ఇంకున్నాయి బ్రో మా దగ్గర వీడియోలు, మీకు తెలియాలని చెప్పి పెట్టినాం బ్రో. ఇట్లా వస్తున్నారు అందరూ, జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి వాళ్ళకి పోనివ్వకండి. లారీ ఇచ్చి ఇట్లా ఎవరైనా మీదకి పోతే లారీ ఇచ్చి వాళ్ళని పంపకండి అని చెప్పి పెట్టినాం.